అందరికీ నమస్కారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు గారిని జైల్లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకి. సార్, ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఏంటి నెక్స్ట్? అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు అనాలా, లేదంటే మితిమీన వ్యాఖ్యలు అనాలా? ఎందుకంటే వాళ్ళమ్మ డాష్ డాష్ లకారాలు వాడుతూ దారుణంగా, అంటే బర్స్ట్ అయిపోయి వర్స్ట్గా మాట్లాడాడు ఆయన. అయితే దీని మీద గుంటూరు మొబైల్ స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో అది విచారణ జరుపుతోంది. రిమాండ్ తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలనే ఉద్దేశంలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎటువంటి కేసు లేకుండానే అన్ని క్రియేట్ చేసి పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి 52 రోజులు లోపల పెడితే, మరి ఇక్కడ అన్ని ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. దీన్ని ఎందుకు బెయిల్ మంజూరు చేశారు? ఇదిలా ఉంటే కార్యకర్తలందరూ కూడా, కూటమి కార్యకర్తలు చెలరేగిపోయి చాలా ఇదయ్యి వాళ్ళ ఇంటి మీద దాడులు చేసి అన్ని చేశారు కదా. ఒకవేళ ఆయన అరెస్ట్ చేసేటప్పుడు కూడా చుట్టూ వాళ్ళు స్పెషల్ ప్లాటూన్లు అంటారు కదా, ఆ స్పెషల్ ప్లాటూన్లు వాటి ఏమంటారో తెలియదు, డిఫెన్స్ రాళ్ళు ఇస్తున్నప్పుడు అడ్డుకుంటుంటారు కదా మామూలుగా, దాన్ని ఏమంటారో తెలియదు, నాకు ఐడియా లేదు. సో అవి అడ్డు పెడుతూ మరీ వెహికల్లోకి ఎక్కించారు. అక్కడ కూడా కార్యకర్తలు వచ్చి గొడవ చేసి ఆయన మీదకి రాళ్ళు చెప్పులు రువ్వుతారేమో భయంతో. సో అలాంటి నేపథ్యంలో ఈయనకి ఇప్పుడు బెయిల్ మంజూరై మరలా ఇంటికి వస్తే చాలా మందికి చట్టం విషయంలో కొన్ని రకాల అనుమానాలు వస్తాయి. ఇదిలా ఉంటే కొంతమంది వచ్చారు, ఇంకా ఇంటికి వెళ్దాం, మళ్ళీ అటాక్ చేద్దాం అనేవాళ్ళు కూడా ఉంటారు. అయితే దీని మీద డిప్యూటీ సీఎం, అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొత్తం చాలా చక్కగా మాట్లాడారు. ఓకే, ఏమని? మొన్న జనసేన శ్రేణులతో మాట్లాడుతూ వాళ్ళు ఏదో ఒక విధంగా కూటమి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేదు, కూటమి చేసే పనుల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఒక విధంగా కవ్విస్తున్నారు, మిమ్మల్ని ఉసిగొలుపుతున్నారు. మీరు సంయమనం పాటించండి, రెచ్చిపోకండి. సేమ్ ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట చెప్పారు. వాళ్ళు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి టాపిక్ని పక్కదో పట్టించాలని చూస్తున్నారు. ఏ టాపిక్ని? లడ్డు అనే మహా అపచారాన్ని టాపిక్ని కల్తీలే పాలే లేని పాపాల నెయ్యితో, కల్తీ నెయ్యితో లడ్డూను తయారు చేయడం అనేది చాలా దారుణమైన అంశం. ఎందుకంటే అల్ఫలా యూనివర్సిటీలో ఏదైతే టెస్టులు చేసి అది కొంతమంది దుర్మార్గపు డాక్టర్లు విషం పెట్టి చంపాలనుకున్నారో, ఇక్కడ కూడా లడ్డూలో ఇటువంటి భయంకరమైన కెమికల్స్ కలిపితే దాన్నే ప్రసాదంగా అనుకొని ఎక్కువగా ఇష్టపడి, లడ్డూ ప్రసాదం అంటే ఎవరికి, అందులో తిరుపతి లడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అలాంటి ప్రసాదాన్ని ఎక్కువగా ఇష్టంగా తిని వాళ్ళు ఆరోగ్యాలు పాడయి ఎవరు తింటారు ఎక్కువగా? హిందువులేగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ తీవ్రవాద సంస్థ, పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలాగే ఇక్కడ వీళ్ళు కూడా అదే చర్యకు పాల్పడినట్టుగా నాకు అనిపిస్తుంది. నేరమా కాదు చెప్పండి? కొద్దిమందే ఎవరు తింటారు ప్రసాదాన్ని? అన్ని మతస్థులు ఎలాగో తినరు, ఇంకెవరు తింటారు ఇష్టంగా? ఖచ్చితంగా హిందువులే, సనాతన ధర్మం ఫాలో అయిన వాళ్ళే తింటారు. సో వీళ్ళకే కొన్నాళ్ళకి ఆ డిసీజ్లో లేదంటే ఏదైనా దారుణమైన వ్యాధులో వచ్చి పోవాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు మొన్న ఢిల్లీ బ్లాస్ట్ అయినప్పుడు కూడా అల్ఫలా యూనివర్సిటీలో జరిగిన విషయాలు ఏదైతే విషయం కలపాలనుకున్నారో దానికి దీనికి సింక్ చేస్తే ఒకేలాగా ఉన్నట్టుందా? మరి అంత ఘోరమైన పనికి పూనుకొని చిన్నప్పన్నతోనే మొత్తం నడిపించారంటుంటే, వైవి సుబ్బారెడ్డి గారి పిఏతో చిన్నప్పన్న నాడిన నెంబర్ కూడా సుబ్బారెడ్డి గారి నెంబర్ అయితే, వాళ్ళ పేర్లు పెట్టకుండా, పెద్ద తలకాయ పేర్లు, బిగ్ బాస్ పేర్లు, సూత్రధారి పేరు పెట్టకుండా చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేసి సిట్టు మామ అయిపోయింది క్లోజ్ చేస్తే చూసేవాళ్ళు ఎరిపప్పల, జనాలు గొర్రెలా? అయితే అదే అంటున్నాను, ఆ అసలైన మేజర్ విషయాన్ని నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంటే దాన్ని పక్కతో పట్టించి ఇదంటే 4 విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం, మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఊరికే ఉసిగొలిపి రెచ్చగొట్టేలా చేసి టాపిక్ డైవర్ట్. కానీ ఎంత జరుగుతున్నా కల్తీ లడ్డు మీద న్యూస్ ఎక్కువ హైలైట్ అవుతుంది తప్ప అంబటి రాంబాబు గారు అరెస్టా, అంబటి రాంబాబు గారికి బెయిలా, ఇది ఎవరు మాట్లాడట్లేదు. మీరు అడుగుతున్నారేమో. ఇంతకుముందు 2-3 ఛానల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన అరెస్ట్ గురించి దీని గురించి ఎవరు అడగట్లే. అనవసరం ఎందుకు వాళ్ళు హైలైట్ చేస్తారు? పదవి లేదు,
చితికిపోయి ఉన్నారు, దాంట్లో కడుపు మంటతో రగిలిపోతున్నారు కూటమి ప్రభుత్వం చేసే పనులకి. ఇంకేమనాలి, ఎలాగో ఒకలాగా పేపర్లలో వార్తల్లో నిలబడాలి అంటే ఏం చేయాలి, బూతులు తిట్టాలి. నిజంగా ప్లాన్డ్ కాకపోతే మళ్ళీ ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి మరి నేను అలా అనుండకూడదు, కానీ నేను కోన్ కిస్కా గొట్టంగాడు కూడా భయపడను, మా తోటలో కుక్క కూడా భయపడు, మరి ఎందుకు స్టేట్మెంట్లు? భయపడకపోతే, ఇది నీ స్క్రిప్ట్లో భాగం కాకపోతే, ఇలా రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించుకుంటే సానుభూతి పొందితే. చూడండి, ఇప్పటికీ నాకు నా సర్కిల్లో ఫ్రెండ్ ఒక ఆయన, సమ్ పేరు ఏదో రెడ్డి, ఆ మహానుభావుడు స్టేటస్ కల్తీ నెయ్యి గురించి అందరూ చేస్తుంటే అది వదిలేసి చంద్రబాబు నాయుడు ఇలా చేశారు అలా చేశారు స్టేటస్ పెట్టుకుంటున్నాడు. అసలు విషయం ఇది కాదు కదా అంటే అప్పుడే నాకు అర్థమైంది, ఓహో వీడు ఆ తానులో ముక్కే, వైసీపీలో ముక్కే కాబట్టి సో టాపిక్ ని డైవర్ట్ చేయడానికి, కల్తీ లడ్డు వ్యవహారాన్ని ప్రజలందరూ మర్చిపోయేలా చేయడానికి ఈ విధమైన వీళ్ళు కొత్త ఎత్తుగడ వేశారు. కానీ అది మనలాంటి సామాన్యులకి అర్థమైపోయేలా ఉంది. సో బెయిలిస్తే ఇవ్వనివ్వండి సార్. ఇప్పుడు అంబంటి రాంబాబు గారు ఇదంతా కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా సార్? ఏమంటే వాళ్ళు ఏది ప్లాన్ చేసినా క్లియర్ అయ్యేటట్టుగా తెలిసిపోతుంది. కోడి కత్తి నుంచి వ్యవహారం చూసుకోండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేసేవాడిది అయితే వాడిని అలా కార్యకర్తలు బతకనిస్తారా? పైగా అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు అధికారంతో ఉన్నప్పుడు జైల్లో వాడు ప్రశాంతంగా ఉంటాడా? ఇక్కడ బాబాయిని వివేకానంద రెడ్డి గారిని చంపేసిన తరువాత ఆ వ్యవహారంలో ఎవరెవరు దస్తగిరి వాళ్ళు వీళ్ళు ఎప్రూవ్లుగా మారారో వాళ్ళందరికీ థ్రెటనింగ్ అయిందిగా. మరి ఇక్కడ ఏం థ్రెటనింగ్ అవ్వలేదు, వాడికి ఒక శిక్ష విధించలేదు, అలాగని కేసు రాలేదు, హీరింగ్కి ఈయన వెళ్ళడు. ఇదంతా ప్లాన్ అని తెలియట్లే. లేకపోతే ఆడు చంపినోడు చిన్న కోడికత్తి తీసుకొస్తాడండి. మొన్న అమ్మాయి ఎవరో అన్నా నాకు ఏంటది అమ్మోడు రావట్లేదన్నా అని 5 పిల్ల ఏడుస్తుందండి, చుట్టూ 3 కెమెరాలు పెట్టి ప్లాన్ చేయకపోతే. సో ఇది కూడా అటువంటి ప్లాన్లో భాగమే. కాకపోతే వాళ్ళు ప్లాన్ చేసిన ప్రతిసారి కూడా పాపం వాళ్ళు శాపమేటో కానీ దొరికేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ మీడియా కూడా ఉతి కారేస్తుంది. మీరు సోకాల్డ్ చాలామంది స్టేటస్లు చూడండి, నేషనల్ మీడియా, రిపబ్లిక్ టీవీ లాంటి టీవీలు కూడా ఉతి కారేస్తున్నాయి. ఏంటి నువ్వు చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటిది మీ మత విశ్వాసాలకు ఏమైనా చేస్తే మీరు ఇలాగే ఊరుకుంటారా అని చెప్పి 2-3 న్యూస్ ఛానల్ కూడా ఇలాగే అడిగారు. మరి దీన్ని ఏం చెప్తారు? తెలుగు ఛానల్స్ అంటే ఏదో కూటమి ప్రభుత్వానికి ఫేవర్ అని ఏదో మసిపూసి మారేడికే చేస్తారు వీళ్ళకి ఒక ఛానల్ ఉంది కాబట్టి. నేషనల్ ఛానల్ అందుకే ఇప్పుడు కొత్తగా ఆలోచన ఏంటంటే వీళ్ళలో ఒకరే నేషనల్ ఛానల్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారంట. ఆ నేషనల్ ఛానల్ అన్నింటినీ ట్రాషు తుస్సు అని చెప్పేసి మాదే కరెక్ట్ అని చెప్పి, కాబట్టి సరైన ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు, అష్యూ ఇష్యూ అని మాట్లాడతారు కాబట్టి సరైన దొరకట్లేదట. దొరికితే అక్కడ కూడా ఇక్కడ తెలుగులో ఎలాగైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నార్త్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఢిల్లీలో కూడా క్రేజ్ ఉంది. ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా అన్ని రప్ప అంటారు, సీఎం అంటారు, అక్కడ కూడా పిఎం అంటారేమో కొమ్మ తీసి. నెక్స్ట్ జనాలు అక్కడ కూడా సమీకరిస్తున్నారట. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో కొలిక్కి రావచ్చు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి లాబింగ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా జనాలు సమీకరించబోతున్నారు. పిఎం అండ్ మోడీ గారిని నుంచి చేస్తారట. ఓకే, మరి అది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.